9వ రోజుకి దసరా మహోత్సవాల్లో ఆ వేడుకల్లో 9వ రోజుకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ఆయన గురించి తెలుసుకుందాం. వాస్తవానికి నాకు కూడా తక్కువే తెలుసు, ఎందుకంటే దశావతారాల్లో మనం సాధారణంగా ఇక్కడ బుద్ధుణ్ణి ఆ తర్వాత కల్కిని చేస్తాం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి అంటే యాక్చువల్గా ఆయనకి 21 అవతారాలు ఉంటాయి, దానిలో 10 అవతారాలు ప్రత్యేకత ఉన్నది అని చెప్తుంటారు. కొన్ని చోట్ల కొంతమంది ఇదే ప్లేస్ లో హయగ్రీవ స్వామిని పెడుతూ ఉంటారు. అయితే సరే, ఏది ఏమైనప్పటికీ మనం ఈ అవతారం గురించి కొంత తెలుసుకుందాం. కృష్ణుడి కథ అయిపోయిన తర్వాత, ఆయన నిర్యాణం అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వైకుంఠంలో వీరు శ్రీ మహావిష్ణువు ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక చిన్న అపోహ ఏమైందంటే, గంగా నది తీరంలో ఋషులందరూ కలిసి లోక కళ్యాణార్థం ఒక యజ్ఞం చేద్దాం అనుకుంటారు, యాగం. అదే సమయంలో అక్కడికి నారదుడు వస్తాడు. నారదుడు వచ్చి వాళ్ళ హడావుడి అంతా చూసి ఏంటి అని అడుగుతాడు. చెప్తారు వాళ్ళు, లోక కళ్యాణార్థం మేము ఒక యాగం చేయాలనుకుంటున్నాము, అందుకని అది చేస్తున్నాము. అయితే యాగఫల భోక్త ఎవరు అని అడుగుతాడు. అంటే ఎవరికి యాగం యొక్క ఇది వెళుతుంది అని. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఇంకెవరు, దేవతలకు రాజు అయినటువంటి ఇంద్రుడికే ఇస్తున్నాము, జరుగుతుంది కదా అంటే, అలా కాదు, చపల చిత్తంతో ఉన్నాడు కాబట్టి ఆయనకు కాదు, ఇంకెవరికన్నా ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు తనేమని చెప్తాడు అని అంటే, భృగు మహర్షి ఇక్కడే ఉన్నాడు కదా, ఈ భృగు మహర్షి వెళ్ళి ఎవరైతే ఇవ్వాలో యాగఫల భోక్తం అంటారు, అది ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళని పరీక్షించి ఆయన నిర్ణయిస్తాడు అని అంటే, కశ్యప ప్రజాపతి మిగతా వాళ్ళు ఏమంటారంటే, త్రిమూర్తుల్ని ఎవరి పేరు తలిస్తే మనకి అద్భుతం జరుగుతుందని మనం అనుకుంటాము, అలాంటి వాళ్ళకి వాళ్ళని పరీక్షించడానికి మేము ఒప్పుకోలేకపోతున్నాం అంటారు. నారదుడు చెప్తాడు, మీరెవరో ఏమీ తక్కువ కాదు, మీరు కూడా పెద్ద మహర్షి, ఈయన ఉన్నారు కదా, అది ఆయన నెరవేరుస్తారు భృగు మహర్షి అని అంటే, అవును నిజమే, మనం కూడా టెస్ట్ చేసి ఇచ్చేయాలి కదా అని చెప్పేసి అప్పుడు భృగు మహర్షి బయలుదేరుతాడు. ఫస్ట్ బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు. ఇతను వచ్చేటప్పటికే ఆ రాకముందే బ్రహ్మ సరస్వతి వాళ్ళు గ్రహిస్తారు, ఇతను వస్తున్నాడు, ఇప్పుడు ఏంటి అని అంటే, ఏమి లేదు, మౌనంగా ఉంటాం చాలా మంచిది, అందుకని మనం ఏం పట్టించుకోవద్దు అని చెప్తాడు. అప్పుడు ఇతను వెళ్ళేటప్పటికి ఆ చతుర్ముఖనుడు వేదాన్ని ఇచ్చేస్తూ ఉంటే శారదాదేవి వీణ వాయించుతూ ఉంటుంది. అలా వీణ వాయించుతూ ఉన్నప్పుడు వీళ్ళు ఇతన్ని గమనించకుండా ఉంటారు. ఇతను వాళ్ళకి ప్రణామం చెప్పి గట్టిగా మాట్లాడినా కానీ పట్టించుకోరు. ఇతని కోపంతో, నేను భృగు మహర్షిని వస్తే నన్ను మీరు పట్టించుకోరా అన్న కోపంతో వాళ్ళని శపిస్తాడు, మీకు భూమి మీద అసలు పూజలే జరగకుండా ఉండుగాక అని. అయినా సరే వాళ్ళు ఏం పట్టించుకోరు. అక్కడి నుంచి శివుడి దగ్గరకు వెళ్తాడు. ఆయనకి ముందే తెలుసు కాబట్టి తను ఏం చేస్తాడు అని అంటే, నాట్యంలో ఉంటారు. ఆయనే కాదు, అక్కడ ఉన్న గణాలు, పుత్రులు అందరూ ఇతని రాకని ఎవరు పట్టించుకోరు. నేను వచ్చాను అని కేకలేసి చెప్పినా ఎవరు పట్టించుకోరు. అప్పుడు నీకు లింగాకారంలో ఒక పిడికెడు విభూతి తప్ప ఇంకేది ప్రసాదంగా దొరకదు అని శపిస్తాడు అన్నమాట. శపించేసి అదే కోపంతో వైకుంఠం వెళ్తాడు.
వైకుంఠం వెళ్ళిన తర్వాత అక్కడ వీళ్ళిద్దరు కూడా ఆనందోత్సాహంతో ఉంటారు. ఇతను వచ్చినా పట్టించుకోరు. అది తట్టుకోలేక ముగ్గురు ఒకే విధంగా ప్రవర్తిస్తున్నారు, ఎవరికి వాళ్ళు ప్రణయ ఇదిలో ఉన్నారు, మేమంటే అంత చిన్న చూప అని చెప్పేసేసి ఆ లక్ష్మీదేవి అతని వక్షస్థలం మీద ఆనుకుని ఉన్న వెళ్ళి తంతాడు. ఆ తన్నినప్పుడు ఆమె పక్కకు ఒరిగిపోతుంది అన్నమాట. ఆమెకి బాగా కోపం వస్తుంది. అయినా ఈయన లేచి ఆ భృగు మహర్షిని, స్వామి, కౌస్తవం ఉన్నటువంటి వక్షస్థలం మీద మీ సున్నితమైన పాదాలు తగిలి మీ కాళ్ళు ఎంత ప్రాబ్లం అయినాయో అని చెప్పేసేసి అతన్ని అక్కడ కూర్చోబెట్టి ఆ కాళ్ళు నొక్కుతూ ఉంటాడు. ఆ కాళ్ళు నొక్కుతూ అతని అరికాలులో ఉన్నటువంటి ఒక కన్ను, దీన్ని మనం ఏమనుకుంటామంటే యాక్చువల్గా మన అందరికీ ఉంటుంది ఇది ఏంటంటే అత్తల విత్తల సుతల రసాతల మహాతల పాతాళ లోకం అన్నప్పుడు ఆ పాతాళ లోకంతో ఉన్న కనెక్షన్ అది మన అరికాల్లో ఉంటుంది. ఈ కనెక్షన్ వల్లే మనకు అహంకారం అనేది ఉంటుంది. ఇది సహస్రారంతో అనుసంధానం అయి ఉంటుంది. ఈ కనెక్షన్ కట్ చేసుకోకుండా మనం చక్రాస్ని ఎన్నిసార్లు యాక్టివేషన్ చేసుకున్నా అది మళ్ళీ తిరిగి ఆ కనెక్షన్ ఏర్పడి అక్కడ ఎలాగుంటుందంటే ఎంతో అహంకారపూరితం. మనందరికీ తెలుసు, అహంకారపూరితంగా ఉంటాం, చెయ్యాలనే చేస్తాం, ఏదైనా సరే చెయ్యాలనే చేస్తాం, తన్నాలనే తంతాం, కొట్టాలని కొడతాం, చంపాలని చంపుతాం. అలాంటిది ఉంటుంది. ఆయన ఆ చక్రాన్ని డియాక్టివేషన్ చేస్తాడు, దాన్ని నొక్కేసేస్తాడు. యాక్చువల్గా ఏంటంటే ఇది మనము ఈ దిగువ లోకాలతోటి ఉన్నటువంటి అతల వితల సుతల రసాతల మహాతల పాతాళ లోకంతో ఉన్న అనుసంధానాలన్నిటినీ డియాక్టివేషన్ చేసుకోవాలి. కానీ ఇప్పటి వరకు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ యాక్టివేషన్, అది దాన్ని తెలియక మనం పైన చక్రాస్ని యాక్టివేషన్ చేసుకుంటున్నాం. మళ్ళీ మనకి ఎందుకు ఆ పరిస్థితి వస్తుందంటే కారణం అదే, వాటిని డియాక్టివేషన్ చేసుకోకపోవటమే. అది డియాక్టివేషన్ చేస్తాడు అతను. అప్పుడు ఇతనిలో మార్పు జరుగుతుంది. తను చేసిన తప్పేంటో తెలిసి ఆయన్ని క్షమాపణ కోరుకుంటాడు. పర్వాలేదు అని చెప్పేసి ఆయన పంపించిన తర్వాత ఈయన సిరి దగ్గరకు వెళ్తాడు, అంటే లక్ష్మీదేవి దగ్గరకు వెళ్తాడు. వెళ్ళి చెప్తాడు, అతను మన బిడ్డ లాంటోడు, ఆ బిడ్డ చిన్నపిల్లలు మనం ఎత్తుకున్నప్పుడు తన్నుతారు కదా, ఇది కూడా అలాగే అనుకో అంటే, అయినా సరే నేను దాన్ని తట్టుకోలేకపోతున్నాను, ఇంక నేను నీ దగ్గర ఉండలేను, నువ్వు అతన్ని ఏమీ శిక్షించలేదు అంటూ తను వెళ్ళిపోతుంది. ఒక వ్యక్తి దగ్గర నుంచి స్త్రీ శక్తి వెళ్ళిపోతే అతను శూన్యం. ఇప్పుడు మనం భూమి మీదకి తీసుకురావాల్సిందే అందరం స్త్రీ శక్తి అనుకుంటున్నాం. సో అలాంటిది ఆయన దగ్గర నుంచి అది వెళ్ళిపోవటం వల్ల ఆయనకి శూన్యమై ఈమె కొల్హాపూర్ వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిపోయి ధ్యానం చేసుకుంటూ ఉంటుంది. ఈయన పిచ్చివాడై అలా తిరుగుతూ సామాన్య మానవుడిగా ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి ఈ తిరుమల తిరుపతి అక్కడ ఉన్న ఒక ఏరియాలో ఒక చెట్టు కింద, చింత చెట్టు కింద ఆ చెట్టు కింద ఉండి అతను అక్కడ దీనావస్థలో ఉండిపోతాడు అన్నమాట. తిరుమల కొండపైన దక్షిణ దిశలో ఒక చింత చెట్టు కింద కూర్చుండిపోతాడు. ఈ అన్నపానాలు లేక భూలోక వాసనలు ఈయనకి అబ్బేస్తాయి. ఆయనలో ఉన్నటువంటి దివ్యత్వం అంతా పోతుంది. మనకి రెండవ అవతారమైనటువంటి కూర్మావతారంలో వాళ్ళందరూ మళ్ళీ సముద్రాన్ని చిలకటానికి కారణం కూడా అదే కదా, అంతకుముందు సిరి వెళ్ళిపోతుందనే ఉద్దేశంతో. అలాగే ఇక్కడ కూడా జరుగుతుంది. ఈయనకి ఆ చింత చెట్టు కింద ఆకలితోటి ఉన్నప్పుడు మళ్ళీ బ్రహ్మ మహేశ్వరులు ఇద్దరు ఒక ఆవుదోడ రూపంలో, ఆవు గోవు దూడ రూపంలో ఆమె లక్ష్మీదేవి దగ్గరికి వెళితే ఆమె రూపం మార్చుకొని ఇతను తీసుకుని వచ్చి ఈయనున్న ప్రాంతంలో ఉన్న రాజుకి దాన్ని ఇచ్చేసి వెళ్ళిపోతుంది. దీనికి కాస్ట్ తీసుకోమంటే లేదు మీరు దీన్ని జాగ్రత్తగా చూడండి, సాకండి, కన్నబిడ్డలాగా, ఇది కామధేను వంటిది అని చెప్పి వెళ్ళిపోతుంది. వాళ్ళ దగ్గర శరభుడు అనేటువంటి ఒక ఈ పశువులు కాసే కాపరి ఉంటాడు. అతను చూసి చెప్తాడు, ఈ ఆవు కామధేనువు లాంటిది, చాలా అద్భుతమైంది, కాబట్టి
దీన్ని మీరు ఇవ్వమన్నా ఇవ్వము, మేము పెంచుకుంటాము అని అతను తోలుకుని వెళ్ళిపోతాడు. దాని పొదుగు అవన్నీ చూసినప్పుడు బాగుంటాయి. కానీ అదేమవుతుందంటే శ్రీ మహావిష్ణువు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి వెళ్ళి ఆ క్షీరధారలు ఆయనకి అందిస్తూ ఉంటుంది. ఇది ఏమైంది, పాలు పిండుదామంటే పాలు రావటం లేదు, ఉదయం చూస్తేనేమో పొదుగు బాగానే ఉంది, దూడ దాగిందేమో అని అనుకుంటారు. ఇలాగ 2-3 రోజులు అయిన తర్వాత అతను గమనిస్తూ అక్కడికి వెళ్తాడు. ఇది మన ఏదో అట్లా పొదుగు పాలు ఎలాగా వెళుతున్నాయి, ఇదేదో మాయలాగా ఉన్నది, దీని సంగతి చెప్తానని కర్ర పెట్టి దాన్ని కొట్టబోతాడు. అప్పుడు ఆవు పక్కకు వెళ్ళిపోతుంది. వెంటనే అక్కడ ఉన్న మహావిష్ణువు దాన్ని తప్పించటానికని లేచి నిలబడతాడు. ఈ కర్ర అతని నుదుటికి తాకి దెబ్బ తగులుతుంది. అయితే అప్పుడు అతను క్షమాపణ అడుగుతాడు. అయినా గాని నువ్వు గోమాతను కొడతావా, నువ్వు అందుకే పిశాచం అయిపోతావు అని అతనికి శరభుడికి శాపం ఇస్తాడనమాట. ఆ శాపం ఇచ్చినప్పుడు అతను అడుగుతాడు, లేదు స్వామి, నా తప్పైపోయింది, నన్ను మన్నించండి, ఈ శాపానికి ఉపసంహరణ ఏంటి అని అంటే, నా కళ్యాణం అయినప్పుడు నీకు ఉపసంహరణ లభిస్తుంది అని చెప్తాడు. ఆ తర్వాత ఇతని కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఈ వకులాదేవి అనేటువంటి ఆమె ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఒక ఆవిడ ఈయన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇదే వకులాదేవి. ఆ తలకు దెబ్బ ఇవన్నీ చూసి గబగబా వచ్చి దానికి కట్లు కట్టి, ఎవరినైనా నీవంటే నాకు తెలియదమ్మా, అమ్మ అని మాత్రం అంటుంటాడు. ఆమెకు పులకించిపోతుంది. అయితే అక్కడ వరాహస్వామి అని ఒక ఆయన ఉంటాడు. ఆయన దగ్గరికి ఈయనే వరాహావతారం అని చెప్పేసి కూడా చెప్తుంటారు. ఆయన దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు ఆయన అంటాడు, అమ్మ ఒకసారి బలి ఇలాగా చేసి 3 అడుగుల దానం ఇచ్చి ఏదో చేశాడు, నువ్వు ఎవరినో పట్టుకుని వచ్చావనంటే, లేదు లేదు, ఇతను చెప్తాడు, నా వల్ల అలాంటి ఇబ్బంది మీకేమీ జరగదు, మా తల్లి మీద ఆనా అని చెప్పి ఆమె పూజ ద్రవ్యాలు ఏవో తీసుకురమ్మన్నప్పుడు చెప్తాడు, మీరు ఆమెకేమి ఇచ్చేయకండి అని చెప్తే అప్పుడు చెప్తాడు, ఈ కలిదాన్ని నివారించడం కోసం నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. సో కాబట్టి ఈ కలి ప్రభావం పూర్తిగా అయిపోయేంత వరకు నేనే ఇక్కడ ఉండి ఈ భూమిని రక్షించాలి. అందుకోసము నువ్వు నాకు సహకరించు. మొదట వచ్చే ప్రతి ఒక్కరూ నిన్ను దర్శించే నా దగ్గరకు వస్తారు అని ఆ వరాహస్వామికి చెప్తే అప్పుడు తను చెప్తాడు, ఆమె ఎవరో కాదు, యశోదరే. కృష్ణావతారంలో నీకు 8 సార్లు పెళ్లి జరిగిన ఒక్క పెళ్లి కూడా నేను చూడలేకపోయానని బాధతో తను ఇదయ్యింది. అందుకనే ఆమె ఇప్పుడు నీకోసం ఎదురు చూస్తుంది అని చెప్పి ఆమెకి ఇచ్చేస్తాడు. ఈయన ఒకరోజు పద్మావతిని ఆ ఏనుగులు తరుముతున్నప్పుడు అడవిలో వాటి నుంచి రక్షించి ఆమెను చూసి మోహిస్తాడు. తనకు తెలుస్తుంది ఆమెనని. అప్పుడు లక్ష్మీదేవి యొక్క రూపం అన్నమాట. ఆమె వచ్చి వీళ్ళు తల్లి దగ్గరికి వకులాదేవి ఇంటికి వచ్చిన తర్వాత, ఏంటి నాయన అలాగ అయిపోయినావు, నువ్వు ఆ ఏనుగమ్మట ఎందుకు పరిగెత్తినావు, అదేమో మదమెక్కిన ఏనుగు కదా అది అంటే ఇతను ఏమి మాట్లాడాడు అనమాట. అప్పుడు చెప్తాడు, అమ్మ నేను ఒక ఆవిడని చూశాను, ఆమె చాలా అందగతే, ఆమె ఎవరో కాదు, ఈ రాజు కుమార్తె, ఆమె నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, కాబట్టి నువ్వు వెళ్ళి ఆ రాజుతోటి మాట్లాడిరా అని చెప్తాడు అనమాట. మరి వీళ్ళేమో ఏమీ లేని వాళ్ళు, ఆ రాజు దగ్గరికి వెళితే ఎలా ఉంటుంది, అందుకని నువ్వు వెళ్ళు అని చెప్పినా గాని ఈయన ఎరుకల సానిగా మారి ఈమెతో పాటు వెనకాల వెళ్ళి ఆ జాతకం చెప్తూ వాళ్ళని నమ్మించి ఆమెని వివాహం చేసుకుంటాడు. ఇది మన అందరికీ తెలిసిన స్టోరీ. అయితే వెంకటేశ్వరుడు ఆమె శ్రీనివాసుడు అని పిలుస్తుంది. వేం అంటే కర్మ అని అర్థం, లేదా పాపము. కట అంటే దహించటము అని. వెంకటం అంటే సర్వ పాపాలు దహించే వెంకటేశ్వర స్వామి అని చెప్తారన్నమాట అని వరాహ పురాణంలో ఈ విషయం చెప్పబడుతుంది. సో మరి అలాంటి ఆయనకు లక్ష్మీదేవి మళ్ళీ ఎప్పుడైతే యాడ్ అవుతుందో, అందుకోసమే మొట్టమొదటి వడ్డీలు వ్యాపారం జరిగింది ఇక్కడ. ఈయన మరి పేదవాడు, ఆ స్థాయిలో పెళ్లి జరగాలి కాబట్టి
తన దగ్గర ఏమీ లేదు కాబట్టి, కుబేరుడు ఎవరికి వట్టిగా ఇవ్వడు కాబట్టి అతనితోటి ఒక పత్రం రాసి ఆయన దగ్గర నుంచి ధనం తీసుకుంటారు. ఇప్పుడు ఎప్పుడైతే ఈయనకు ఆ సిరి లభిస్తుందో, ఈ డిఎన్ఏ యాక్టివేషన్కి వస్తుందో, అష్టలక్ష్ముల ఇది అన్నమాట. ఈరోజు అష్టలక్ష్ముల గురించి కూడా మనం తెలుసుకుంటాం. సో అంటే దాన్ని సమృద్ధి అంటారు. అది ఎప్పుడైతే ఆయనకు కలిగిందో, మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎవరయ్యా అంటే వెంకటేశ్వర స్వామి. ఎందుకంటే రోజుకు 2 కోట్లు తగ్గకుండా ఆయనకుండే ఆదాయం. అలాంటి ఆయన గురించి మనము కొంతవరకే నేర్చుకున్నాం. మరి ఇంకా మరింత తెలుసుకోవటం కోసం అంటే ఈ అవతారాల్లో మనకి బాగా మనందరికీ తెలిసినటువంటి కొన్ని కథలు మనకు తెలుసు. ఎక్కువగా ఏంటంటే ఈ హరి అతను మన మధ్యనే మనకు ఒక సినిమా వచ్చింది, వెంకటేశ్వర దాని మీద పాటతోటి అతను హస్తి అంటుంటారు. అతను ఇలాగా తర్వాత అన్నమయ్య, ఇలా చాలా మంది అక్కడ మనకి చాలా అంశాలు ఉంటాయి అన్నమాట. అయితే ఇవి ఏవి ఉన్నా ఫస్ట్ మనలో మార్చుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఏమిటంటే అది స్త్రీల పురుషుల అనే దాన్ని, స్త్రీతత్వం అంటే ఈ శారీరక ఆకారం కాదు. మళ్ళీ ఇక్కడ ఇంకొకసారి చెప్తున్నాం ఆ విషయం, మనందరికీ తెలిసినా సరే. స్త్రీతత్వం అంటే లాలిత్యం, సహనం, అన్కండిషనల్ లవ్. ఇవి ఎప్పుడైతే ఎవరి దగ్గర అయితే ఉంటాయో, ఎప్పుడైతే వాటిని భూమి మీద మనం ఎక్కువ స్థాపించగలుగుతామో, అప్పుడు ఈ భూమి మీదకి స్త్రీతత్వం పెరుగుతుంది. స్త్రీ అంటే ఇక్కడ సిరి అని అర్థం, లక్ష్మీతత్వం. ఎప్పుడైతే అది జరుగుతుందో అక్కడ ఆ సిరి నిలవ ఉంటుంది. నిలవ ఉండటం అంటే తను అక్కడ తిష్ట వేస్తుంది. అప్పుడు మనకు అది అదృష్టం లాగా అవుతుంది. అలాంటి దాన్ని మనము అలా కాకుండా ఈ వదిలివేయటము ఇలాంటివి అంటే స్త్రీలను ఇబ్బంది పెట్టే చోట సిరి నిలవ ఉండదు అని చెప్పేసి మనకి చాలా అంశాలు చెప్పబడినాయి. అది మన అందరికీ తెలిసిన అంశమే. దీని గురించి మరింతగా అద్భుతంగా చెప్పడానికి మేడం గారు రెడీగా ఉన్నారు. మేడం, ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. అద్భుతంగా వెంకటేశ్వర స్వామి మహత్యాన్ని చెప్పినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు మనం కమలాత్మిక శక్తితో వెంకటేశ్వర అవతార డిఎన్ఏని యాక్టివేషన్ అని చెప్పి మాట్లాడుకున్నాం. అంటే ఇక్కడ ఏంటి అంటే మనలో ఉన్న అబాండెన్స్ ని యాక్టివేట్ చేసుకోవడం. కమలాత్మిక అంటే ఎప్పుడూ కమలంలో నివసించేదని, ఈవిడ్ని తాంత్రిక లక్ష్మి అని చెప్తారు. లక్ష్మిని కూడా తాంత్రిక శక్తులతో పూజించారు. ఎందుకోసం అంటే కొన్నిసార్లు మనకు అబాండెన్స్ ని కంట్రోల్ చేయడానికి తాంత్రిక శక్తిని వినియోగించారు. అలాగే ఈ అబాండెన్స్ ని డెవలప్ చేయడానికి కూడా ఈ తాంత్రిక శక్తిని వినియోగించడం జరిగింది. ఎక్కడైతే కమలాత్మిక అంటే శ్రీలక్ష్మి నివాసం ఉంటుందో అక్కడ సంపద, ఆనందము, ప్రేమ అన్నీ ఉంటాయని చెప్పేసి మన పూర్వీకులు చెప్పడం జరిగింది. ఈ సంపదని వాళ్ళు 8 రకాలుగా చెప్పడం జరిగింది. ఈ 8 రకాలు కూడా ప్రతిరోజు అందరికీ ఉపయోగం ఉంది. ఒక లక్ష్మి సంతానాన్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది అని. అంటే సంతానం కలగడం కోసం కాదు, ఉన్న సంతానం మనకి ఆనందాన్ని ఇచ్చేలాగా ఉండడం. మనకున్న మరొక లక్ష్మి విద్యాలక్ష్మి అని చెప్పారు. మనకున్న జ్ఞానము మనకు ఆనందాన్ని ఇవ్వాలి. అంటే ఏది మన దగ్గర ఉన్నా అది ఆనందాన్ని ఇచ్చేలాగా ఉండాలన్నది లక్ష్మి యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. మనకి పాడి పంటలు ఉన్నాయనుకోండి, ఆ పాడి పంటల నుండి మనం సర్వ సుఖాలతో పాటు ఆనందాన్ని కూడా పొందాలి.
ఆనందం లేని ఏ విద్య, ఆనందం లేని ఏ జ్ఞానము, ఆనందం లేని ఏ సంపద, ఆనందం లేని ఏ రిలేషను, ఆనందం లేని ఏ గౌరవము. ఇక్కడ ఉన్న అష్టలక్ష్ములు కూడా ఇవేనన్నమాట. ఇవన్నీ ఆనందం లేకపోతే అవన్నీ కూడా అలక్ష్ముల కింద లెక్కే అని చెప్పేసి మన మాస్టర్స్ చెప్పడం జరిగింది. అవన్నీ ఇవ్వడానికే ఈ కమలాత్మిక, కమల హృదయవాసిని, నాభి నుండి కమలాన్ని తీశాడు, ఈయన హృదయంలో కూడా కమలాన్ని దాచుకున్నాడంట శ్రీ మహావిష్ణువు. వీళ్ళిద్దరి కలయికతో అన్కండిషనల్ లవ్ తో పాటు అబాండెంట్ గా బ్లిస్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. వీళ్ళిద్దరు ఎక్కడ కలిసి ఉంటే అక్కడ సంపద సమృద్ధిగా ఉంటుంది, ఆనందం సమృద్ధిగా ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. స్త్రీ లేని చోట అక్కడున్న శ్రీ మహావిష్ణువుకైనా, అందుకనే శ్రీని ముందే పెట్టుకొని శ్రీ మహావిష్ణువు అని, శ్రీ వెంకటేశ్వర అని ఇట్లా రకరకాల పేర్లతో శ్రీ అనేది ఏదైతే ఉందో అది సంపద, సమృద్ధి అని అర్థం అన్నమాట. ఆ సమృద్ధిని పొందడం కోసం మన శరీరంలో, మన లోపలే, మన డిఎన్ఏలో కోడింగ్ ఇవ్వబడి ఉంది సమృద్ధివంతమైన సహకారాన్ని మనం పొందడం కోసం. ఇది పొందకుండా ఇప్పటి వరకు ఎంతో సంపద భూమిపైన ఉంది. బట్ మాస్టర్స్ ఏం చెప్పారు అంటే ఇదంతా చీకటి శక్తుల స్వాధీనంలో ఉంది అని చెప్పారు. ఇది నాకు ఫస్ట్ వాళ్ళు చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు. అదేంటి వాళ్ళ స్వాధీనంలో ఉండడం ఏంటి అన్నప్పుడు, ఎప్పుడైతే కలికాలము స్టార్ట్ అయ్యే ముందు, కలి వచ్చే ముందు వీటన్నిటిని కంట్రోల్ చేసుకుంటూ వచ్చేట. తను వచ్చే ముందే పరీక్షిత్ మహారాజుతో ఆయన 4 ప్లేసుల్ని అడుగుతాడు. భూమి పైన ఆయన ఉండడానికి ఎక్కడ ప్లేస్ దొరకదు కలి రావడానికి, ఎందుకంటే ఆయన అద్భుతంగా పరిపాలన చేస్తూ ఉంటాడు పరీక్షిత్ మహారాజు. ధర్మముని చాలా చక్కగా ఆయన స్థాపన చేసి ఉంటాడు అన్నమాట. యాక్చువల్లీ కలి వచ్చేటప్పటికి ధర్మము ఒంటికాల మీద ఉండాలన్నది ప్రతీక. అంటే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కటి తగ్గుకుంటూ, ధర్మాన్ని తగ్గుకుంటూ వస్తుంది అని. ఒక కామధేనువుగా తీసుకొని ధర్మాన్ని సత్యయుగంలో 4 కాళ్ళ మీద, త్రేతాయుగంలో 3 కాళ్ళ మీద, ద్వాపర యుగంలో 2 కాళ్ళ మీద, కలియుగంలో 1 కాళ్ళ మీద ఉంటుంది ధర్మం అనేది. అంటే చాలా తక్కువ ధర్మం, 3 అంతలు అధర్మం, 1 వంతు ధర్మం ఉంటుంది. అలాగే ద్వాపర యుగంలో ఏంటంటే 2 వంతుల ధర్మం, 2 వంతుల అధర్మం. త్రేతాయుగంలో 1 వంతు అధర్మం, 3 వంతులు ధర్మం. సత్యయుగంలో అయితే మొత్తం అంతా ధర్మమే ఉంటుంది, ధర్మపాలన చేస్తుంది. అంటే ఈ ధర్మ పురుషుడు అనేవాడు చాలా శక్తివంతంగా సత్యయుగంలో ఉంటాడు. కానీ కలియుగం వచ్చేటప్పటికి ఏంటంటే చాలా లీన్ గా తయారైపోతాడు అనమాట. అలాంటిది పరీక్షిత్ మహారాజు యొక్క గొప్ప ఆధ్యాత్మిక శక్తి వలన ఏమైతుందంటే కలికి ఈ భూమి చుట్టూ ఒక గొప్ప లేయర్, అంటే ఏ శక్తులు భూమిలోకి రాకుండా ఒక గొప్ప లేయర్ పెట్టబడి ఉంటుంది ఆయన ఆధ్యాత్మిక చైతన్యం ద్వారా. కలికి లోపలికి రావడానికి ప్రవేశమే దొరకదు. ఆయన అప్పుడు ఏం చేస్తాడంటే ఎంతో ప్రయత్నం చేసి అందరి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. ధర్మం అని చెప్తారు, నా కాలం సమయంలో నేను నా కాలాన్ని నేను పరిపాలించకుండా ఇట్లా జరుగుతుంటే దీన్నేం ధర్మం అంటారంటే, ఇది మేమేం చేయలేము, ఆధ్యాత్మిక చైతన్యానికి ఉన్న శక్తి ఏ ఉన్నత ఆత్మలు కూడా దాన్ని చెడగొట్టలేవు, మేమేం చేయలేము అంటే, అప్పుడు కలి ఏం చేస్తాడంటే తను కూడా భక్తి అనే ముసుగుని ధరించి భూమిలోకి ఎంటర్ అవుతాడు. ఒక రంధ్రం ఏర్పాటు చేసుకుని భూమిలోకి రావడం జరుగుతుంది అనమాట. అలా భూమిలోకి వచ్చినాక ఎక్కడ తన ప్రభావాన్ని చూపిద్దామని చేసినా కానీ అంతా కూడా మంచే కనిపిస్తూ ఉంటుంది. తను ప్రవేశించడానికి ఎక్కడ మార్గం దొరకదు. అప్పుడు వెళ్ళి అడుగుతాడనమాట పరీక్షిత్ మహారాజుని, నువ్వు ఇంత ధర్మనిరతితో ఉన్నానని చెప్పుకుంటున్నావు కదా, మరి ఏంది ఇది నేను రావడానికి లేకుండా నువ్వు చేసావు మరి అని అంటే, అయితే సరే నేనేం అడ్డు చెప్పను, నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ ఉండిపోవచ్చు అని చెప్పి పరీక్షిత్ మహారాజు చెప్పడం జరుగుతుంది. అయినా కానీ దీనికి ఎక్కడ దారి దొరకదు.
అప్పుడు అడుగుతాడనమాట పరీక్షిత్ మహారాజుని కలి. ఏమని అడుగుతాడంటే, నాకు ఒక 4 ప్లేసులు ఇవ్వు సరిపోతాయి. నాకేమో మొత్తం అంతా కూడా భూమండలం అంతా నాకు అవసరం లేదు. ఒక 4 ప్లేసులు నాకు ఇచ్చావంటే నేను అందులోకి వెళ్ళి నా పని నేను చూసుకుంటాను అని చెప్తాడనమాట. ఏంటా ప్లేసులు అని అడిగినప్పుడు, 1 బంగారం, 2 మధుశాల అంటే ఏవైతే దీన్ని తెలుగులో ఏమంటారు? మధుశాల తెలుగు. ఇంక దాన్ని ఏమంటారు? ఏమంటారు వాటిని? బ్రాందీ షాపులు. తర్వాత వేశ్యశాల. వేశ్యాలు సురాపానం. 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 ఓహో! సుర్లయి తాగుతారు కాబట్టి. వేశ్యలు తిరిగాడే ప్లేసు. 4 అహంకారం. ఈ 4 ఉన్న ప్లేసులో నేను ఉంటాను. ఈ 4 ఉన్న ప్లేసులు ఇవ్వమని అడిగితే పరీక్షిత్ మహారాజు సరే అని చెప్తాడనమాట. అప్పుడు అంతా వెతుకుతాడు. ఈ 4 కూడా ఎక్కడ దొరుకుతాయి అంటే, రాజులంతా కూడా వేసుకునేది బంగారమే కాబట్టి, ఆ బంగారంలో ఎళ్లి దూరడం జరుగుతుంది. ఆ బంగారంలో ఏమంటే అప్పటికే పరీక్షిత్ మహారాజు తలపైన కిరీటం పెట్టుకొని ఉంటాడు. ఆ కిరీటంలోకెళ్ళి చేరిపోతాడు. తనకి దాంతో అతనికి ఏమైతుందంటే, అహంకారం బాగా పెరిగిపోయి తను చేయకూడనివన్నీ చేసేస్తూ తన పతనానికి, భూమిలోకి కలి రావడానికి సహాయం చేస్తాడనమాట. అంటే ఈ కలి ప్రభావం ఎక్కడ ఉంటుంది అంటే, 1 ఈ మద్యపానం ఉన్న చోట, 2 వేశ్యాగృహాలలోను, 3 బంగారంలోను, 4 అహంకారపూరితమైన స్వభావం ఉన్న వాళ్ళ దగ్గర కలి ఎక్కువగా ఉంటుంది. అయితే ఎక్కడైతే కలి ప్రభావం ఉంటుందో అక్కడ అలక్ష్మి కూడా ఉంటుంది. ఎందుకోసం ఉంటుంది అంటే, వారికి జ్ఞానం కావాలి కాబట్టి. అలక్ష్మి అంటే మనం అందరం వేరే రకంగా చూస్తాము. జ్యేష్ఠాదేవి ఏదైతే లక్ష్మీదేవి యొక్క సిస్టర్ ఉన్నారో, ఈవిడ కూడా క్షీరసాగర మదనంలో తను కూడా బయటకొస్తుంది. లక్ష్మీదేవినే అలక్ష్మినే, జ్యేష్ఠాదేవిని జ్ఞానదేవత అని చెప్తారు. అలాగే శనీశ్వరుని కానీ, ఈ అలక్ష్మిని కానీ వచ్చిన వాళ్ళు అత్యంత త్వరితగతిన ఆధ్యాత్మిక పురోగతిలోకి ముందుకు వెళ్తారు. ఎందుకోసం అంటే, మిగిలిన దాన్నంతటిని అది ఉన్నంత సేపు ఏమవుతుందంటే, ఈ అహంకారం నెత్తి మీద ఉన్నంత సేపు ఎవరికీ ఏమీ కనిపించదు. అధర్మ పాలన జరుగుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఈ అహంకారం ఎక్కువయ్యి అలక్ష్మి ప్రభావం పెరిగినప్పుడు వారికి అప్పుడు వెతుకుతారు ఆధ్యాత్మిక మార్గాలను. ఎందుకోసం అంటే స్టార్ట్ చేసేది దీన్ని తొలగించుకోవడమే. ఆ ప్రయాణంలో ఏంటి అంటే అసలు సత్యాలను తెలుసుకుంటూ ఉన్నప్పుడు, ఎందుకంటే ఒక కుండలోకి ఒక్కొక్క డ్రాప్ వేస్తున్నా కానీ ఏదో ఒక సమయానికి కుండ నిండిపోతుంది. ఒక డ్రాప్ అయినా సరే. అలాగే మన జీవితంలోకి ఆధ్యాత్మిక సత్యాలు అనే నిజాలు, ఆ అమృత శక్తి కొంచెం కొంచెం లభిస్తున్నా, మన స్వార్థంతో మనం వచ్చిన ఒక రోజుకి అంతిమ లక్ష్యం ఏంటంటే, మనల్ని అసెన్షన్ వైపు ప్రయాణించేలాగా చేయడమే. అదే ఈ విధంగా అందుకోసమే ఈ ప్రయత్నాలన్నీ జరగడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చెప్పుకునే ఈ శ్రీనివాస స్టోరీ ఏదైతే ఉందో, తిరిగి ఈ శ్రీనివాసుడికి స్త్రీ దొరికిన తర్వాతే ఆయన ఇంత సంపదతో వెలుగొందడం జరిగింది. ప్రపంచ కోటీశ్వరులలోనే టాప్ 10లో ఉన్నాడాయన. ఇంకా 1లోనే ఉన్నాడన్నా చెప్పొచ్చేమో. అంత సంపద ఆయనకొస్తుంది. మరి మిగిలిన ఏ దేవుళ్ళకి ప్రస్తుతం 1లోనే ఉన్నారు మేడం. 1లోనే ఉన్నారా? ఓకే. డైలీ 2 crores మినిమం. ఎంత అంటే ఖర్చు పెట్టినా యావరేజ్ గా సంవత్సరానికి 700 కోట్ల పైన వస్తుంది. మనకో 2-3 సంవత్సరాలు పెట్టుబడి పెడితే మనం మహాద్రష్టను స్థాపించుకోవచ్చు.
ఈ ఎప్పుడైతే కలి తను స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉన్న సంపద అంతా కూడా వారి చేతుల్లోనే ఉంది. గోల్డ్ కానీ, ఈ బ్లాక్ మనీ అనేదంతా కూడా ఎందుకు క్రియేట్ చేయబడింది అంటే, ఈ చీకటి శక్తుల ప్రభావంలోనే ఈ సంపదంతా ఉండిపోయింది కాబట్టి. అందుకోసమే ఎవరైతే ఈ సరికాని పనులు చేస్తారో వాళ్ళ దగ్గర ఎక్కువ సంపద ఉంటది. సత్యంతో మనం అనుకుంటూ ఉంటాం. ధర్మంతో ఉండి ఉపయోగం ఏమంటే, ధర్మం లేకుండా ఉన్నవాడే ధర్మంగా చాలా సంపాదిస్తున్నాడు కదా అనిపిస్తుంది. అధర్మమైన సంపాదన ఎంత ఉన్నా మరొక రోజు మరొక జ కర్మ ఆధారిత జన్మలోకి తీసుకువెళ్తుంది. ధర్మ సంపాదన ఏదైతే ఉందో అది కర్మ ఆధారిత జీవితాల్లోకి వెళ్ళకుండా మనల్ని సత్ప్రవర్తన మార్గాలలోకి తీసుకువెళ్ళి అసంఖ్యాన వైపు ప్రయాణించేలాగా చేస్తుంది. మనకు కావాల్సినది ఏంటి అంటే సత్సంపద కావాలి. సత్ప్రయాణం కావాలి. సత్ ఆలోచనలు కావాలి. అందుకోసం ఎవరు కావాలి మనకి అంటే ఈ కమలాత్మిక శక్తి మనకి కావాలి. ఈ మేడం, కమలాత్మిక చెప్పండి సార్. అధర్మంతో కూడినటువంటి సంపద ఉన్నప్పుడు ఆనందం ఉండదు. హ్మ్. అంటే లక్ష్మి ఉన్నా లేనట్టే అవుతుంది. అనుక్షణం భయంతోటే ఉంటారు వాళ్ళు. హ్మ్. కాబట్టి మీరు అన్నట్లుగా ఇది ఉన్నప్పుడు, కమలాక్షి యొక్క ఇది ఉన్నప్పుడు అవును. చాలా బాగా ఉంటుంది. కంటిన్యూ. అలాగే ఈ చాలా మంది భూమి పైనున్న ఒక ఆహ్, 60% ఆర్ 70% అబోవ్ పీపుల్స్ అందరూ కూడా అలక్ష్మి చేతుల్లో నలిగిపోతున్న వాళ్ళని చెప్పుకోవచ్చు. అంటే నలిగిపోతున్నారు అంటే జ్ఞానము కోసం వాళ్ళకి మార్గాలు ఏర్పడుతున్నాయని అర్థము. అంటే ఈ భూమి మీద సంపద ఎంత సంపదనన్నా అనుభవించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. కానీ వారి వారి హక్కులను వాళ్ళు పొందకుండా ఇంకా ఒక విషయం చెప్పాలి అంటే ఎంత సంపద అత్యధిక సంపద ఉన్నవాడు కూడా వాడు సరైన జీవితంలో కాదు అనే చెప్పాలి. వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా వారి సంపద డిఎన్ఏ అనేది క్లోజ్ చేయబడి ఉందనే చెప్పాలి. ఎందుకోసం అంటే వాడు ఆ మార్గంలోకెళ్ళాడు కాబట్టి సంపద ఉంది. కానీ వాడు కూడా సత్మార్గంలోకొస్తే వాడికి ఆ సంపద నిలబడకపోయి ఉండవచ్చు. ఎందుకంటే సంపద అంతా చీకటి శక్తుల చేతుల్లో ఉంది కాబట్టి. వారి ప్రభావంతో మన డిఎన్ఏలో ఉన్న ఆహ్, బ్లాక్ అబాండెంట్ డిఎన్ఏ అని ఒకటుంటుంది. ఆహ్, దీన్నింకా చెప్పాలి అంటే దీన్నేమంటామంటే ప్రావర్టీ డిఎన్ఏ అంటారు. ఈ ప్రావర్టీ డిఎన్ఏ యాక్టివేషన్‌లో ఉంది. అబాండెన్స్ డిఎన్ఏ ఇనాక్టివ్‌లో ఉండిందనమాట. ఎప్పుడైతే మనము ఈ ప్రావర్టీ డిఎన్ఏని తొలగించుకుంటామో, అప్పుడు మనలో కూడా ప్రాస్పెరిటీ, అబాండెన్స్ డిఎన్ఏలు యాక్టివేషన్‌లోకొస్తాయి. అంటే అష్టలక్ష్ములు ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, ఆదిలక్ష్మి, విద్యాలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, మహాలక్ష్మి అనే వీళ్ళంతా కూడా వీరి ఆధీనంలో ఉంటారు. ఎవరి ప్రాస్పెరిటీ డిఎన్ఏ అయితే యాక్టివేషన్‌లోకొస్తుందో, ప్రావర్టీ డిఎన్ఏని తొలగించుకొని ప్రాస్పెరిటీ డిఎన్ఏలోకి వెళ్ళిన వాళ్ళకి సంపద సమృద్ధివంతంగా ఉంటుంది. ఒకవేళ వీరికి ఓపెన్ అయినా వీళ్ళ దగ్గర డబ్బులు కనిపించట్లేదు అంటే వారి అజ్ఞానం అది. అంటే ఇంకా అజ్ఞానాన్ని తోడు చేసుకొని ఇంకా మళ్ళీ ఇప్పుడు మనం అనుకుంటూ ఉంటాము డిఎన్ఏలు యాక్టివేట్ అయినా, ఇన్ని క్లాసులు చేసిన చక్రాస్ యాక్టివేట్ అయినా కూడా మళ్ళీ మనము వెనక్కి తిరిగి అక్కడికే వచ్చాము. ఏంటి అంటే మనము ఎంత చేసినా కానీ తిరిగి తిరిగి వీటిని క్లోజ్ చేసుకునే అవకాశం కూడా మనకి చాలా ఈజీగా ఇవ్వబడి ఉంది. అందుకని ఎప్పుడు ఎరుకతో ఉండండి అంటారు మాస్టర్స్. మనం ఏమనుకుంటున్నామంటే ఎరుకంటే ఈ ధ్యానంలో కూర్చున్నప్పుడు అయి ఏదైతే మనం గైడెడ్ చెప్తున్నామో దాన్ని వినిపించడమే ఎరుక అనుకుంటున్నాం. ఎరుక అంటే అర్థం ఏంటి అంటే ప్రతి సిట్యుయేషన్‌లో కూడా ఏం జరుగుతున్నది అని తెలుసుకోవడం. నా ముందు ఏం జరుగుతుంది, వెనక ఏం జరుగుతుంది, లోపల ఏం జరుగుతుంది, బయట ఏం జరుగుతుంది అనేది సర్వం తెలుసుకునే జ్ఞానం. అలాంటి అవేర్‌నెస్ మనకి కలగాలి. కలిగినప్పుడు ఏమవుతుందంటే, మనం ఎక్కడ ఉన్నాం, ఎందుకు ఉన్నాం, ఏమీ లేకపోయినా ఎట్లా ఉంటాము అనేది మనకు అర్థమైతుందనమాట. వాళ్ళే మహాయోగులు. వాళ్ళే అవతార్స్.
ఇదంతా తెలుసుకున్న వాళ్ళు ఏమీ లేకుండా రూపాయి లేకుండా వచ్చి పరమ కోటీశ్వరుడిగా మారిపోయాడు శ్రీనివాసుడు ఈ కలికాలంలో కూడా. మరి ఒక్క రూపాయి లేకుండానే ప్రపంచాలు మొత్తం తిరిగి ఇన్ని కోట్ల మందికి ధ్యానం నేర్పించాడు పితామహ బ్రహ్మర్షి పత్రిజీ. ఆయన పుట్టుకతో కోటీశ్వరుడా అనుకోవడానికి లేదు, లేదా ఆయన ఉద్యోగంలో కోట్లు సంపాదించాడా అనుకోవడానికి లేదు. కానీ ఇంతటి పెద్ద పెద్ద కోట్లు ఒక్కొక్క పిరమిడ్ చూస్తే 3 నుంచి 5 కోట్ల వరకు వెళ్తుంది ఒక్కొక్క పిరమిడ్. ఈ భూమి మీదకి తీసుకొచ్చిన వాటిని చూస్తే ఒక ధ్యాన మహాచక్రంలోనే ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో చూడండి. మనం ఏమనుకుంటున్నామంటే వీళ్ళందరూ డొనేషన్స్ ఇస్తున్నారు కదా ఇదంతా. అలా రావటానికి కూడా ఆ డొనేషన్స్ రావాలి అన్నా, ఏం జరగాలి అన్నా కూడా ఇక్కడ ప్రాస్పరిటీ యాక్టివేట్ అయితేనే అవన్నీ జరుగుతాయి. ఏ ప్రాజెక్ట్ కావాలన్నా, అది ఆధ్యాత్మిక ప్రాజెక్ట్ అవనండి, మన సొంత ప్రాజెక్ట్ అవ్వండి, దానికి సంబంధించినది ఓపెన్ అయినప్పుడే అవి రావడం జరుగుతుంది అనమాట. అయితే లక్ష్మి ఎప్పుడు అడుగుతూ ఉంటుందన్నమాట. ఏం అడుగుతుందంటే, ఎవరితో నువ్వు ఎక్కువగా కలిసి ఉంటావు, ఎవరి దగ్గర నువ్వు ఆనందంగా ఉంటావు, ఏ రిస్ట్రిక్షన్స్ లేకుండా నిన్ను బాగా చూసుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు, నువ్వు వారితో ఎలా ఉంటావు, లేదా నిన్ను కట్టడి చేసిన వారితో నువ్వు ఎలా ఉంటావు. కట్టడి చేయడం అంటే బీరువాల్లో పెట్టి దాచిపెట్టడం, లాకర్‌లో పెట్టడం, లేదా స్విస్ బ్యాంకుల్లో పెట్టడం లాంటివి అన్నమాట. ఆవిడని బంధించేస్తున్నారు. అక్కడ నువ్వు హ్యాపీగా ఉంటావా? ఎక్కడ హ్యాపీగా ఉంటావని అడిగినప్పుడు, నన్ను సేవకు వినియోగించినప్పుడు నేను హ్యాపీగా ఉంటానని చెప్పింది ఆవిడ. అంటే అందరి సేవకి తన్ని వినియోగిస్తే తను చాలా హ్యాపీగా ఉంటుంది. మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను నేను. అప్పుడు నేను మరింతగా ఆనందంగా అందరికీ నేను వారికి ఎవరైతే ఆ సేవ చేస్తారో వారితో నేను చాలా హ్యాపీగా ఉంటాను, వారికి ఇంకా ఇంకా కలుగజేస్తాను అని చెప్పింది. మరి లక్ష్మిని సేవకు వినియోగించే అవకాశం మనకి చాలా దగ్గరలో ఉంది ఫ్రెండ్స్. అందరూ కూడా ఈ సేవ చేస్తారని నేను అనుకుంటున్నా. మీరు చేస్తారనే ఉద్దేశంతోనే నేను ఈ రోజు ఈ ప్రాపర్టీ డిఎన్ఏని యాక్టివేట్ చేయాలనుకుంటున్నాను. దాన్ని డియాక్టివేట్ చేసి ప్రాస్పరిటీ డిఎన్ఏని యాక్టివేట్ చేయాలనుకుంటున్నాను. సార్ మీరు దీని గురించి ఏమన్నా మాట్లాడతారా? ఓకే, థ్యాంక్ యూ మేడం. ఫ్రెండ్స్, మనకి ఇంకొక 2 months లోపల ధ్యాన మహాచక్రం ఉన్నది. ఆ ధ్యాన మహాచక్రానికి మన వంతు సహాయం మనం చేయటానికి సిద్ధంగా ఉండండి. అది త్రూ మహాద్రష్ట గ్లోబల్ యూనివర్సిటీ. దీని ద్వారా ఇస్తే బాగుంటుందని అనిపించింది. సో మీ వంతు మీరు మీ సహాయాన్ని మేడం, అది ఎలా ఇచ్చేస్తాం, అది పెడతారా? ఇప్పుడు ఇక్కడ దీనికి ఇస్తారు వీళ్ళు అకౌంట్ నంబర్ మహాద్రష్టది. దీని ద్వారా మన గ్రూప్స్ ద్వారా వచ్చినాయి అంతా కలిపి ఒక చెక్ రూపంలో ఇద్దామని. ఓకే ఓకే, అది వండర్ఫుల్. సో ఫ్రెండ్స్, అంటే అది మహాద్రష్ట గ్లోబల్ యూనివర్సిటీ తరపున ఉంటుంది, ఎవరి పేరు మీద ఉండదు. అలా చేద్దాము అనేది ఒక సంకల్పం. సో మీకు మీరు మీ చేతనైంది చేయండి. లాస్ట్ టైం కూడా మనము పిరమిడ్ దానికోసం డిఎన్ఏ క్లాస్ పెట్టినప్పుడు ఎన్ని లక్షలు 11 లక్షల దాకా వసూలైనట్టున్నాయి కదా సార్? అవును అవును అవును, మారం గారు చెప్పారు మీ నుంచి ఇట్లా 11 లక్షల దాకా వచ్చినాయి శ్రీధర్ అని చెప్పారు. అవును. సో అంటే మనము ఏం లేదు, మామూలుగా ఎవరోజు వాళ్ళని చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఈ మన పిఎస్ఎస్ఎం లోనే ఒక భాగమైనటువంటి మహాద్రష్ట గ్లోబల్ యూనివర్సిటీ ద్వారా మనం దాన్ని పంపిద్దాము అనే ఒక ఆలోచన వచ్చింది. సో ఇది బాగుంటుందేమో అని అనుకుంటున్నాం. ఓకే మేడం. ఓకే, నందిని కానీ వెంకటరమణ గారు, అది ఫోన్ నంబరు మెసేజ్ లో స్కానర్ కూడా ఉంది కదా మేడం, హెచ్డిఎఫ్సి. ఓకే ఓకే, అది కూడా పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, మరి మనం మెడిటేషన్ స్టార్ట్ చేద్దాము. మనం ప్రాపర్టీ డిఎన్ఏ అనే దాన్ని మనం క్లీన్ చేసుకోవాలి.
క్లీన్ చేయడం అంటారు, డీయాక్టివేట్ చేసుకొని ప్రాస్పెరిటీ డిఎన్ఏని యాక్టివేట్ చేసుకోబోతున్నాం ఈ కమలాత్మిక. ప్రావర్టీ అంటే పేదరికము అని అర్థం, అంతే, ఆ. ఏం లేదు. ఫస్ట్ మన మైండ్ లో నుంచి కూడా దాన్ని తొలగించుకోవాలి. సో అది ఈ రోజు జరిగే ప్రాసెస్. చెప్పండి మేడం. మెయిన్ గా ఈ సంపద కోసం అరిషడ్ వర్గాలను బ్యాలెన్స్ గా ఉంచుకోవడం అనేది మెయిన్ అని చెప్తున్నారు మాస్టర్స్. అందులో అహంకారము అనేది కామన్ గా అంటే ఆత్మ స్థాయిలో ఉండాలి తప్ప ఫిజికల్ స్థాయిలో ఉండకూడదు. అది ఆ అహంకారం ఎవరి నెత్తినైతే ఉంటుందో తిరిగి వాళ్ళు ఆ అహంకారాన్ని పాఠాలుగా నేర్చుకోవాల్సి వస్తుందని చెప్పడం జరిగిందనమాట. మన జీవితాల్లో సంపద లేకుండా ఉండే పాఠాలు నేర్చుకోవడం అని కోసం కొన్ని డిఎన్ఏలో ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ఏంటి అంటే చీకటి శక్తుల ప్రభావం ఈ డిఎన్ఏని ఆక్రమించేసుకొని, ఈ పేదరికం అనే డిఎన్ఏని ఆక్రమించేసి ఎవరైతే ఆధ్యాత్మికంగా మరింతగా వెళ్ళాలనుకుంటున్నారో వారికి మరింత ఇబ్బందులు కలిగేలాగా ఈ డిఎన్ఏ వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంది. కాబట్టి ఈరోజు మనం ఈ డిఎన్ఏని మనం క్లియర్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సరే, కూర్చోబెట్టండి మెడిటేషన్ లో. ఓకే ఫ్రెండ్స్, హాయిగా రిలాక్స్ గా మెడిటేషన్ లో కూర్చుందాం. సహజంగా జరిగే శ్వాసను గమనిద్దాం. లోతైన శ్వాస తీసుకుని మెల్లగా వదులుతూ శరీరాన్ని గమనించి ఎక్కడైనా ఇబ్బంది ఉంటే సర్దుకుని స్థిరంగా కూర్చోండి. మరొక లోతైన శ్వాస తీసుకుని మెల్లగా వదులుతూ వెన్నెముకను గమనించండి. అది నిటారుగా శక్తి ప్రవాహం దానిలోనికి ఒక ఫౌంటైన్ చిందినట్లుగా ఎనర్జీ వస్తుంది. గమనించండి మాస్టర్స్. మరొక లోతైన శ్వాస తీసుకుని మెల్లగా వదులుతూ పూర్తి మానసికంగా శారీరకంగా విశ్రాంతిగా హాయిగా ఎరుకతో ఉన్నాం. ఇప్పుడు హృదయాన్ని గమనించండి. చెప్పండి మేడం. అక్కడ ఉన్న ఆ ప్రేమ చైతన్యం మన శరీరం అంతా ప్రసరిస్తున్నట్లుగా భావించాలి. పూర్తి ప్రేమతత్వంతో మనం మన పూర్ణాత్మతో అనుసంధానం అవడానికి సిద్ధంగా ఉన్నాం. నేను నా పూర్ణాత్మతో అనుసంధానం అవుతున్నాను అనుకోండి. ఈ స్థితిలో మాస్టర్లను ఆహ్వానిద్దాం. ముందుగా పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారిని, వారి గురుగారైన సదానంద యోగి గారిని ఆహ్వానిద్దాం, వారి యొక్క చైతన్యాలను. అలాగే మహాద్రష్ట గ్లోబల్ యూనివర్సిటీ యొక్క చైతన్యాన్ని కూడా ఆహ్వానిద్దాం. ట్రూత్ ఫౌండేషన్ శారదా పీఠం యొక్క చైతన్యాన్ని కూడా ఆహ్వానిద్దాం. అలాగే వెంకటేశ్వర స్వామి, భూలక్ష్మి శ్రీదేవి తో కూడిన వారి యొక్క చైతన్యాన్ని ఆహ్వానిద్దాం. సప్త ఋషి మండలి వారి చైతన్యాలను, వారి పత్నుల యొక్క చైతన్యాలను ఆహ్వానిద్దాం. అష్టలక్ష్మి, కమలాత్మికాదేవి అంటే అష్టలక్ష్మి. కమలము అంటే మనము వెంటనే గుర్తు రావాల్సింది అది పంకజం, అంటే బురదలో నుంచి వస్తుంది, కానీ ఎంతో స్వచ్ఛందంగా అద్భుతంగా ఉంటుంది.
అంటే దాని అర్థం మనం ఏ స్థితిలో ఉన్నా అంత అద్భుత స్థితికి ఎదిగే అవకాశాలు ఉన్నాయి అని అర్థం. అలాగే త్రిమూర్తులను త్రిమాతలను ఆహ్వానిద్దాం. శంబల ప్రభువును శంబల మాస్టర్స్ యొక్క చైతన్యాలను ఆహ్వానిద్దాం. ప్రావర్టీ డిఎన్ఏ డియాక్టివేషన్ మాస్టర్స్ ని, ప్రాస్పరిటీ డిఎన్ఏ యాక్టివేషన్ మాస్టర్స్ ని ఆహ్వానిద్దాం. స్త్రీ శక్తి అద్భుతంగా పెరగడానికి రాధాకృష్ణ యొక్క చైతన్యాన్ని, అలాగే అన్నపూర్ణేశ్వరి యొక్క చైతన్యాన్ని, మదర్ మేరీ యొక్క చైతన్యాన్ని, మదర్ ఐసిస్, మరియు మదర్ ఫాదర్ హుడ్ ఆఫ్ లైట్ పిల్లర్ ని ఆహ్వానిద్దాం. వీరందరి సమక్షంలో వీరి చైతన్యాలతో అనుసంధానమై నేను ధ్యానం చేస్తున్నాను. గమనించుకోండి మాస్టర్స్ ఎలా ఉన్నదో. మేడం మాస్టర్స్ ఇప్పుడు దాకా ఇలా అనుకోండి, అహంకారం అనే సరికాని చైతన్యం గత జన్మలో గాని ఈ జన్మలో గాని నాలో ఉన్నట్లయితే అవి మూలాల నుండి అన్ని శరీరాల యొక్క మూల కణాల నుండి నా మెదడు పొరలలోని జ్ఞాపక శక్తి గదుల నుండి హృదయపు లోతు చైతన్యాల నుండి ఆ చిహ్నాలు గుర్తులు సంపూర్ణముగా ఈ క్షణమే విడుదల చేస్తున్నాను. అవన్నీ అల్షియాన్ అగ్నిలో దివ్యత్వపు కాంతిగా మారిపోవాలి. అల్షియాన్ అగ్ని సముద్రాన్ని కూడా ఇన్వైట్ చేద్దాం. ఈ రోజు నా నుంచి విడుదలైనవన్నీ అందులో దివ్యత్వపు కాంతిగా మారాలి అని కోరుకోండి. భృగు మహర్షిని ఇన్వైట్ చేద్దాం. వారి సమక్షంలో ఎంతో శక్తివంతముగా మనలో ఉన్న ఈ సరికాని చైతన్యాన్ని విడుదల చేద్దాం పరిపూర్ణముగా. మేడం 1 minute సార్. ఫ్రెండ్స్ గమనిస్తూ ఉండండి మీ లోపలికి వస్తున్న శక్తిని. ఏ శక్తులను అయితే మనం ఇప్పటి వరకు ఇన్వైట్ చేసుకున్నాము ఆ శక్తుల్ని మనం లోపలికి ఆహ్వానించుకున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఆ దివ్య చైతన్యంతో నిండిపోయినట్లుగా భావన చేద్దాం. ఈ పేదరికం అనే డిఎన్ఏ శరీరంలో ఒక భాగంలో కాదు, చాలా చోట్ల దీని ప్రభావం ఉంటుంది. టైస్ లోను, నీస్ లోను, జాయింట్స్ లోను, బ్యాక్ నెక్ లోను, ఇలా కొన్ని చోట్ల దీని కనెక్షన్స్ ఉన్నాయి.
దీని మెయిన్ కనెక్షన్ వచ్చేసి నాభి కింద భాగంలో ఉంటుంది. ఎక్కడెక్కడైతే మన లోపల ప్రావర్టీ డిఎన్ఏని యాక్టివేట్ చేసి ఉంచారో ఆ అన్ని ప్రాంతాల పైన యాస్ట్రల్ పిరమిడ్స్ ఏర్పడాలని కోరుకున్నాం. ఈ అనంత విశ్వంలో అనంతమైన అవకాశాలు, అనంతమైన సంపద ఉంది. అలాగే ఈ సంపద కోసం సంపద లోకాలు ఉన్నాయి. మన జీవితాలలోకే కాక ఈ అనంత విశ్వంలోకి సమృద్ధివంతమైన సంపదను క్రియేట్ చేసేవాళ్ళు శ్రీ మహాలక్ష్మి, మహాగణపతి, పరమశివుడు, దత్తాత్రేయుడు, సెయింట్ జెర్మే, అలాగే కుబేరుడు. వీరందరి యొక్క ఉన్నత చైతన్య శక్తి, సంపద యొక్క పరిపూర్ణ చైతన్య స్థితి, మన పూర్ణాత్మలో ఉన్న సమృద్ధివంతమైన సంపద చైతన్యం అంతా కలిసి పూర్ణాత్మ చక్రం ద్వారా మన బ్రహ్మరంధ్రంలోకి ప్రవేశించాలని కోరుకున్నాం. బ్రహ్మరంధ్రంలోని నాడుల ద్వారా ఈ శక్తి ప్రసరణ శరీరం అంతా వ్యాపించాలని కోరుకున్నాం. సంపదా చక్రం పైన సంపదా పిరమిడ్ ఒకటి ఏర్పడాలని కోరుకున్నాం. ఆనందకరమైన, ఆహ్లాదకరమైన, సమృద్ధివంతమైన సర్వైవల్ ఎనర్జీ నా జీవితంలో డెవలప్ అవ్వడానికి అవసరమైన శక్తిని నేను నా పూర్ణాత్మ ద్వారా ఆహ్వానిస్తున్నాను. ఈ సంపద గురించి నాకున్న అజ్ఞానం ఏదైతే ఉందో ఆ అజ్ఞానాన్ని ఈ క్షణమే నేను అర్థం చేసుకొని నా నుండి రిలీజ్ చేస్తున్నాను. ఈ సంపద అజ్ఞానంతో నేను చేసిన కర్మలు ఏమన్నా ఉన్నట్లయితే ఆ కర్మల తాలూకా ఇబ్బంది పడిన వ్యక్తులు కానీ జీవరాశులు కానీ ఏమైనా ఉన్నట్లయితే వాటన్నిటినీ నేను వారందరినీ ఇక్కడికి ఇన్వైట్ చేసి క్షమాపణ కోరుకుంటున్నాను. నా గత జన్మలలో ఎప్పుడైనా నేను అహంకారంతో సంపదను నిర్లక్ష్యం చేసి ఉన్నా లేదా ఇతర వ్యక్తులను, ఆధ్యాత్మిక వ్యక్తులను, ఆధ్యాత్మిక జీవులను, సకల జీవరాశిలో ఎవరికైనా నా అహంకారం ద్వారా సంపద ఉందన్న గర్వం ద్వారా నేను ఇబ్బందిని, కష్టాన్ని, బాధలను, భయాలను కలిగించి ఉంటే ఆ ఆత్మస్వరూపులందరూ ఇక్కడికి వచ్చి నన్ను మనస్ఫూర్తిగా క్షమించి నాతో కలిసి ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందవలసిందిగా కోరుకుంటున్నాను. నా పూర్వీకులలో ఎవరైనా ఈ సంపద యొక్క జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నిస్తూ విఫలమైన యాన్సిస్టర్స్ ఎవరైనా ఉన్నట్లయితే వారందరినీ నేను ఇక్కడికి ఆహ్వానిస్తున్నాను. వారు నాకు ట్రాన్స్ఫర్ చేసిన కర్మలు ఏమన్నా ఉన్నట్లయితే ఈ క్షణమే
వాటన్నిటిని నేను డిస్కనెక్ట్ చేసుకుంటూ వాటి జ్ఞానం వారికి అంది వారు ఎన్లైటన్ పొంది ఉన్నత లోకాలకు వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇంకా శక్తిని లోపలికి ఆహ్వానించుకుందాం. మరింతగా మరింతగా శక్తిని ఆహ్వానిద్దాము. ఈ ప్రావర్టీ డిఎన్ఏని డిస్కనెక్ట్ చేసే ఇదొక్కటే కాకుండా నాలో అవసరం లేని, నా ఆధ్యాత్మిక ప్రగతికి అవసరం లేని డిఎన్ఏలు ఏమన్నా యాక్టివేట్ అయ్యి ఉంటే వాటన్నిటిని తొలగించడానికి మూలాలతో సహా వాటిని విచ్ఛిన్నం చేసి క్లియర్ చేసి ప్రక్షాళన చేయడం కోసం ఎవరైతే దీనికి సంబంధించిన మాస్టర్స్ ఉన్నారో వారిని నేను ఆహ్వానిస్తున్నాను. డిఎన్ఏ రిపేరింగ్ మాస్టర్స్ ని నేను ఆహ్వానిస్తున్నాను. RRA సభ్యులు అంటారు, రిపేరింగ్ అండ్ రీయాక్టివేషన్ మాస్టర్స్. వాటి స్థానంలో నా అసెన్షన్కి అవసరమైన చైతన్యవంతమైన డిఎన్ఏని యాక్టివేషన్ చేయడం కోసం నేను వీరిని ఆహ్వానిస్తున్నాను. అపారమైన లైట్ ని ఇన్వైట్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ గోల్డెన్ లైట్ కమలాత్మిక శక్తి పరిపూర్ణమైన చైతన్యం. ఒక్కసారి ఈవిడ సముద్రంలోకి వెళ్ళిపోతేనే ప్రపంచం మొత్తం చీకట్లోకి వెళ్ళిపోయింది, అజ్ఞానంలోకి వెళ్ళిపోయింది. స్వర్గం ఏంటి, సకల దేవతల యొక్క సంపదలు, యశస్సు, గౌరవ మర్యాదలు, విజయాలు అన్నీ కూడా సముద్రంలోకి వెళ్ళిపోవడం జరిగింది. అలాంటి గొప్ప చైతన్యం కమలాత్మికాది. ఆవిడ ఎక్కడ ఉంటే అక్కడ అనంతమైన ఆనందం, అనంతమైన సంపద, అనంతమైన శ్రేయస్సు, అనంతమైన ఆధ్యాత్మిక ప్రగతి జరుగుతుంది. ఆ యొక్క శక్తి అయిన గోల్డెన్ లైట్ ని మనం లోపలికి ఆహ్వానించుకున్నాం. అలాగే అన్కండిషనల్ లవ్ అయిన శ్రీ మహావిష్ణువు శక్తిని కూడా ఆహ్వానించుకుందాం. డివైన్ పింకిష్ గోల్డెన్ లైట్, వీరిద్దరి కలయికతో, వీరిద్దరు ట్విన్ ఫ్లేమ్స్, ఈ జంట జ్వాల యొక్క శక్తిని లోపలికి తీసుకుంటున్నాం. గోల్డెన్ పింకిష్ లైట్ లేదా పింకిష్ గోల్డెన్ లైట్, పింక్ కలరు గోల్డెన్ కలరు కలిస్తే ఎలా ఉంటుందో ఆ కలర్ ని ఊహించుకొని ఆ గోల్డెన్ లైట్ మీ లోపలికి వస్తున్నట్లుగా భావించుకోండి. నాభికి కొంచెం కింద భాగంలో, కొంచెం లెఫ్ట్ కి అక్కడ ప్రావర్టీ డిఎన్ఏ యొక్క స్థానం ఉంటుంది. అంటే స్వాధిష్టాన చక్రాన్ని, మూలాధార చక్రాన్ని, మణిపూరికంలో కొంత భాగాన్ని, అంటే ఈ దిగువ 3 చక్రాలను ఆధారం చేసుకొని ప్రావర్టీ డిఎన్ఏ ని స్థాపన చేయడం జరిగింది. అక్కడ ఆ ప్రాంతంలో ఒక నల్ల కొలను ఉన్నట్లుగా భావించండి. బురదతో కూడుకున్న ఒక నల్లని కొలను, ఆ కొలనంతా కూడా నల్ల కలువలు ఉన్నట్లుగా భావించండి. ఆ ప్రాంతంలో అదంతా కూడా మీ ప్రావర్టీ డిఎన్ఏగా భావన చేయండి. ఆ నల్ల కలువలు, ఆ కొలను అంతా కూడా పూర్ణాత్మ యొక్క చైతన్యమైన గోల్డెన్ హ్యాండ్స్ ని ఇన్వైట్ చేసుకున్నాం. అలాగే ఒక గోల్డెన్ బౌల్ ని, గోల్డెన్ సిజర్ ని ఇన్వైట్ చేద్దాము. అలాగే ఆర్కుటూరియన్ మాస్టర్స్ లో ఈ ప్రావర్టీ డిఎన్ఏని
క్లియర్ చేసే వారిని, ఆర్ఆర్ఏ మాస్టర్స్ ని, వీరందరి సహాయముతో ఈ కొలనులో ఉన్న ఆ బ్లాక్ కలువలన్నీ కూడా పీకి ఆ గోల్డెన్ బౌల్లో వేస్తున్నట్లుగా భావన చేయండి. ఇవంతా కూడా జెల్లీ బేస్ లో జారిపోతున్నట్లుగా ఉంటాయి. మీరు ఆ గోల్డెన్ హ్యాండ్స్ ద్వారా వాటన్నిటినీ పీకి కట్ చేయొద్దు, మొత్తం మూలాలతో సహా పీకేయాలి. అలాగే ఆ ఆ సరస్సు మొత్తము కూడా, బ్లాక్ సరస్సు మొత్తము కూడా ఆ బౌల్లోకి వెళ్ళిపోవాలని కోరుకోండి. ఇక్కడ పూర్తిగా మొత్తం అంతా కూడా ఆ బౌల్లోకి వెళ్ళిపోవాలి. కొందరికి అది జారుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది, మళ్ళీ తిరిగి ఏర్పడుతున్నట్లుగా కొందరికి అనిపిస్తూ ఉంటుంది. వారు చెప్పుకోండి, ఇంకా నేను ఏ జ్ఞానం అయితే ఈ ప్రావర్టీలో నేర్చుకోవాల్సి ఉందో, అంటే ఈ దారిద్రంలో నేను ఇంకేదైతే నేర్చుకోవాల్సి ఉందో ఆ జ్ఞానం నాకు ఈ క్షణమే అంది. ఈ దారిద్ర్యం అనేది నా నుండి పూర్తిగా మూలాలతో సహా తొలగించబడాలి. అలాగే నీస్ లోను, జాయింట్స్ లోను, మెడ దగ్గర నుంచి మిగిలిన ఏ చక్రంలో వీటి ప్రభావం ఉన్నా అక్కడ నుంచి అంతటి నుంచి కూడా ఈ ఎనర్జీ ఈ బౌల్లోకి వచ్చేస్తున్నట్టు భావించండి. దానికి మూత పెట్టేద్దాము కంప్లీట్ అయినాక. ఈ గోల్డెన్ హ్యాండ్స్, ఆ గోల్డెన్ సీజర్స్, ఆ బావులు అన్నీ కూడా అల్సియాన్ అగ్ని లోపలికి వెళ్ళి ప్రక్షాళన పొందాలని కోరుకున్నాం. ఇప్పుడు ఆ ప్లేస్ లో మనం ఇన్వైట్ చేసిన పింక్ గోల్డెన్ లైట్ ఆ ప్రాంతం అంతా నిండిపోయి ఆ వూండ్స్ అంతా కూడా స్వస్థత పొందాలని కోరుకున్నాం. అలాగే మూలాధార చక్రంలో ఎవరి థాట్స్ అన్నా ఆ థాట్ ప్యాటర్న్స్ కానీ, మన యొక్క థాట్స్ ప్యాటర్న్స్ కానీ, అలాగే కార్డ్స్ అంటాము, వారితో మనకి కొన్ని కనెక్షన్స్, ఎవరైనా డబ్బు విషయంలో కానీ, సంపద విషయంలో కానీ మన గురించి ఆలోచిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, వారు ఈ విధంగా ఉన్నారు, ఎట్లా అంటే మన గురించి వాళ్ళు ఏదన్నా బాధతోనో దుఃఖంతోనో ఆలోచిస్తున్నారు, లేదా ఇంకొక ఈర్ష్యతో ఆలోచించినా సరే వారికి మనకి ఒక కనెక్షన్ ఏర్పడుతుంది మూలాధార చక్రంలో. ఆర్కేంజల్ మైఖేల్ యొక్క కాంతి ఖడ్గాన్ని ఇన్వైట్ చేసుకుందాం. అలాగే దానికి పూర్ణాత్మ శక్తిని తోడు చేసి నా సంపదకు సంబంధించి, నా గౌరవ మర్యాదలకు సంబంధించి, నా పిల్లల ఎదుగుదలకు సంబంధించి, నా యొక్క ఎదుగుదలకు సంబంధించి ఏవైనా అన్వాంటెడ్ నెగటివ్ థాట్స్ నా మూలాధార చక్రంలో ఏర్పడి ఉంటే వాటన్నిటినీ నేను ఈ క్షణమే మూలాలతో సహా రిలీజ్ చేసి ఈ కాంతి ఖడ్గం సహాయంతో అల్సియాన్ అగ్ని లోపలికి పంపిస్తున్నాను. ఆ కార్డ్స్ అన్ని కూడా పీకివేయబడి అల్సియాన్ అగ్ని లోపలికి పంపించినట్లుగా చూడండి. అలాగే దైవం యొక్క అల్ట్రా వైలెట్ కిరణాల శక్తితో ఇక్కడ మూలాలంతా కూడా క్లియర్ చేసుకుంటున్నాను నేను. అవన్నీ కూడా పీకివేయబడినట్లుగా భావిస్తూ ఈ పింకిష్ గోల్డెన్ లైట్ శ్రీ మహావిష్ణువు కమలాత్మక శక్తి అయిన పింకిష్ గోల్డెన్ లైట్ ని ఆ ప్రాంతం అంతా కూడా
నింపేస్తున్నట్లుగా చూడండి. మీ చేతులకి ఏమన్నా సరికాని ఎనర్జీ అంటుకొని ఉన్న, మీ చుట్టుపక్కల పడినట్లు అనిపించిన అదంతా కూడా రిలీజ్ అయ్యి అల్సియాన్ అగ్ని లోపలికి వెళ్ళి కాంతిగా మారిపోవాలని కోరుకున్నాం. ఇంకా మనకి తెలియకుండా మన ఆరాలో కానీ, చక్రాస్ లో కానీ, ఇతర శరీరాలలో కానీ ఎక్కడ ఈ సరికాని ఎనర్జీస్, ప్రావర్టీకి సంబంధించిన సరికాని ఎనర్జీస్ కానీ, సరికాని కనెక్షన్స్ కానీ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా మూలాలతో సహా రిలీజ్ అయ్యి అల్సియాన్ అగ్ని లోపలికి వెళ్ళి కాంతిగా మారిపోవాలని కోరుకున్నాం. అలాగే ఆల్ట్రా వైలెట్ కిరణాల శక్తిని అన్ని చక్రాసలోకి ప్రవేశించి అక్కడ సరికాని ఆలోచనలను క్రియేట్ చేసే సంపదకు సంబంధించిన కానీ, మన ఎన్లైటన్మెంట్ కి సంబంధించి కానీ, సరికాని ఆలోచనలను క్రియేట్ చేసే సరికాని బీయింగ్స్ ఏమన్నా ఉన్నట్లయితే అవన్నీ కూడా ఈ కాంతిలో కరిగిపోతున్నట్లుగా భావన చేయండి. వాటన్నిటిని షూట్ చేస్తున్నట్లుగా, అవన్నీ డెడ్ అయిపోయి రిలీజ్ అయి బయటికి వెళ్ళిపోతున్నట్లుగా భావన చేయండి. ఇప్పుడు మనం అన్ని చక్రాలలోకి రెయిన్బో లైట్ ని ఇన్వైట్ చేద్దాం ఫ్రెండ్స్. ప్రాస్పెరిటీ ఎనర్జీస్ ని, అబాండెంట్ ఎనర్జీస్ ని ఇన్వైట్ చేసుకుందాం. లార్డ్ మెల్సీ జడక్స్ ని ఇన్వైట్ చేద్దాం. ఏ ప్రాంతం నుంచి అయితే మనం నల్ల కలువలను తొలగించాము ఆ ప్రాంతంలో బండి చక్రం లాంటి ఒక డిఎన్ఏ ప్యాటర్న్ తో ఉన్న ఒక చక్రం ఏర్పడుతున్నట్లుగా భావించండి. 12 ఇరుసులు ఉంటాయి దానికి. 12 రేస్ మాస్టర్స్ ని ఇన్వైట్ చేసుకుందాం. వారి యొక్క 12 కిరణాలను ఆ చక్రము మొత్తం కంప్లీట్ చేయాలని కోరుకున్నాం. ఒక్కొక్క కలర్ తో ఆ చక్రం అంతా కంప్లీట్ అయిపోతున్నట్లుగా వారి యొక్క దివ్యత్వపు చేతనా కాంతులు పూర్తిగా ప్రతి చక్రంలోకి, ప్రతి ఇరుసులోకి ప్రవేశించి ఆ కలర్ తో అది నిండిపోతున్నట్లుగా భావన చేయండి.
నా యొక్క జీవిత చక్రం ఈ 12 కిరణాలతో అత్యంత ప్రకాశవంతంగా వెలుగొందుతూ నన్ను అసెన్షన్ వైపు ముందుకు తీసుకువెళ్ళాలి. ఆదిత్యుని యొక్క 12 కిరణాలు లాగా ఆదిత్యుని చుట్టూ ఆ కిరణాల ప్రకాశం ఎలా అయితే వెలుగొందుతుందో అలా ఈ చక్రం ఆ 12 కిరణాలతో నిండిపోయినట్టుగా భావించండి. ఆచరణాత్మక శక్తి దీని ద్వారా మనకి లభించాలని కోరుకుందాం. దీని ద్వారా సద్గుణాలు, సత్సంపద మనకి ప్రతి నిత్యము అందాలని కోరుకుందాం. ఈ చక్రానికి సమంతకమైన శక్తి కనెక్ట్ అవ్వాలని కోరుకుందాం. ఫస్ట్ ఇయర్స్ కి రెడ్ కలర్ ఎనర్జీని తో నిండిపోయినట్టు చూడండి. రెడ్, గ్రీన్, బ్లూ ఇలా 12 రకాలు మూలాధార చక్రంలోకి డివైన్ రెడ్ ఎనర్జీ యాక్టివేట్ అవుతున్నట్లుగా భావిద్దాం. ఇది సహస్రారం నుంచి అందాలని కోరుకుందాం. మొదటి కిరణం ద్వారా మనలో సంపదని, ధైర్యాన్ని నింపే పవర్ మనకి లభిస్తున్నట్లుగా భావిద్దాం. రెండవ కిరణం ద్వారా విజ్డమ్ లభిస్తున్నట్లుగా భావన చేయండి. ఆ విజ్ఞానం అంతా కూడా మూడవ కిరణం ద్వారా అంటే ఆ చక్రంలో మూడవ ఇరుసు లవ్ ఎనర్జీతో నిండిపోతున్నట్లుగా భావన చేద్దాం. నాలుగవ ఇరుసుకి లోకి ప్యూరిటీ వస్తున్నట్లుగా, నాలుగవ కిరణం ద్వారా ప్యూరిటీ వస్తున్నట్లుగా భావన చేద్దాం. ఐదవ కిరణం ద్వారా హీలింగ్ ఎనర్జీస్ ని,
6వ కిరణం ద్వారా పీస్ ఎనర్జీస్ ని ఇన్వైట్ చేద్దాం. 7 ద్వారా ఫ్రీడమ్ ఎనర్జీస్ ని ఇన్వైట్ చేద్దాం. ఈ ఫ్రీడమ్ అన్ని విషయాలలో జరగాలని కోరుకుందాం. మెయిన్ గా ఫైనాన్షియల్ గా ఫ్రీ అవడమే కాకుండా ఈ అసెన్షన్ పాత్ లోకి మనం వెళ్ళడానికి అవసరమైన ఫ్రీడమ్ మనకి లభించాలని కోరుకుంటాం. ఎనిమిదవ కిరణం ద్వారా ఇంటిగ్రేషన్ లభించాలని కోరుకుందాం. 9వ కిరణం ద్వారా స్టేట్ ఆఫ్ మెడిటేషన్, ధ్యాన స్థితి, అసలైన ధ్యాన స్థితి మనకి లభించాలని కోరుకుందాం. 10వ కిరణం ద్వారా మనం ఉన్నత ఆత్మలుగా, ఉన్నత చైతన్య స్వరూపులుగా, క్రియేటివ్ గాడ్స్ గా, భగవంతుని యొక్క చైతన్య స్వరూపులుగా ఈ భూమి మీద మనం నిర్మించాలనుకున్న ఉన్నతమైన చైతన్యాన్ని క్రియేట్ చేయగలిగిన క్రియేటివ్ శక్తి లభించాలని కోరుకున్నాం. అలాగే 11వ కిరణం ద్వారా వన్నెస్ ఎనర్జీ మన లోపలికి వస్తున్నట్లుగా భావన చేద్దాం ఫ్రెండ్స్. 12వ కిరణం ద్వారా ఈ క్షణంలో ఉండే చైతన్య నవ్ ఎనర్జీస్ ని ఇన్వైట్ చేసుకుందాం. ఈ 12 కూడా ఎంతో ప్రకాశవంతంగా ఆ వీలు తిరుగుతూ మన 12 చక్రాలకు శక్తిని ప్రసరణ చేస్తున్నట్లుగా భావిద్దాం. ఇంటర్నల్ చక్రాస్ కి, ఎక్స్టర్నల్ చక్రాస్ కి మరింత శక్తి లభిస్తున్నట్లుగా భావన చేద్దాం. పూర్తిగా ఆరా అంతా కూడా ఈ 12 కిరణాలతో నిండిపోతున్నట్లుగా భావన చేయండి. మరింత ప్రతిష్టాత్మకమైన, పటిష్టమైన ఆరా ఏర్పడినట్లుగా భావన చేద్దాం. ఈ 12 కిరణాలు మన ఆజ్ఞా చక్రంలోకి ప్రవేశించి పీనియల్ పిట్యూటరీ 12 కిరణాలు పీనియల్ గ్రంథిలోకి, పిట్యూటరీ గ్రంథిలోకి వెళ్ళి అక్కడ ఉన్న మన డిఎన్ఏలో ఉన్న ప్రతి డిఎన్ఏలో ఉన్న ప్రాస్పెరిటీ ఎనర్జీస్ డెవలప్ అయ్యేలాగా ప్రతి శరీరంలో ఉన్న ప్రతి డిఎన్ఏలోకి వెళ్ళి ఈ ప్రాస్పెరిటీని కోడింగ్ చేస్తున్నట్లుగా భావించండి. అబాండెంట్ ఆఫ్ అంటే సమృద్ధివంతమైన సంపదని ఇది కోడ్ చేస్తున్నట్లుగా భావన చేద్దాం. ప్రతి డిఎన్ఏలోని ఈ సమృద్ధివంతమైన సంపద డిఎన్ఏ యాక్టివేట్ అయినట్లుగా భావిద్దాము. ఈ గొప్ప ఎనర్జీలో మీరు ఏమి కావాలనుకుంటున్నారో అది
నిర్మించుకోండి ఫ్రెండ్స్. అలాగే మహాద్రష్ట యొక్క సంపదా శక్తి కూడా మరింతగా డెవలప్ అవ్వాలని కోరుకుందాం. ర్యాపిడ్ గా సక్సెస్ఫుల్ గా మహాద్రష్టకు ఒక స్థానం భూమి పైన ఏర్పడేలాగా సమృద్ధి మహాద్రష్టకు లభించాలని కోరుకుంటున్నాం. దాన్ని ఫిజికల్ ఫామ్ లోకి తీసుకురావడానికి అవసరమైన సంపద ఈ భూమి పైన క్రియేట్ అవ్వాలని కోరుకుంటున్నాం. సత్యలోకంలో ఉన్న ఈ చైతన్య శక్తి త్వరితగతిన భూమి పైన తన ఫిజికల్ రూపాన్ని ప్రదర్శించాలని కోరుకుంటున్నాం. అది రావడానికి అడ్డుగా ఉన్న సరికాని ఎనర్జీస్ అంతా కూడా క్లియర్ చేయబడి అత్యంత అద్భుతమైన శక్తితో, సంపదతో, జ్ఞానముతో అందరికీ కూడా ఎన్లైటన్మెంట్ ని ఇచ్చి వారందరూ అసెన్షన్ వైపు వారి పూర్తి అడుగులను వేసేలాగా మహాద్రష్ట సహకరించే చైతన్యాన్ని అది కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. తథాస్తు. 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 ఆరా అంతా కూడా బ్లూ లేయర్ గా ఒక లేయర్ బ్లూతోను, ఒక లేయర్ ఎల్లోతోను, పింక్ తోను ఇట్లా లేయర్స్ ఏర్పడుతున్నట్టు భావన చేయండి ఫ్రెండ్స్. వైట్ లేయర్ ఒకటి, ఎమరాల్డ్ లేయర్ ఒకటి, ఎమరాల్డ్ గ్రీన్, పర్పుల్ రే ఒకటి, వైలెట్ కలర్ తో ఒకటి, రూబీ కలర్ తో ఒక రే, లైట్ వైలెట్ గా టర్కాయిస్ కలర్ తో ఒకటి, పీచ్ కలర్ ఒకటి, వైట్ కలర్ తో ఒకటి. ఈ 12 కలర్స్ తో ఆరా అంతా నిండిపోయి ఆరా ప్రతి క్షణము ఈ కలర్స్ యొక్క శక్తులను మనకు అందిస్తూ మన చుట్టూ ఉన్న వారికి కూడా ఈ చైతన్యాలను వారికి అందిస్తూ వారిలో జాగృతి కలిగేలాగా సహకరించాలని కోరుతున్నాం. మనం నిరంతరం ఆరోగ్యవంతమైన ఆనందకరమైన సంపదను కలిగి ఉన్నామట్లుగా భావన చేద్దాం.
ఈ 12 కలర్స్ కూడా తో కూడిన సమృద్ధిని థ్రోట్ చక్రాలోను, క్రౌన్ లోను, హార్ట్ చక్రాలోను, మూలాధార చక్రంలోను, అంటే విశుద్ధ చక్రంలో, సహస్రార చక్రంలో, అనాహతాలో, మూలాధారంలో, థర్డ్ ఐ ప్లేస్ లో, సోలార్ ప్లెక్సస్ అంటే మణిపూరికాలో, స్వాదిష్టాన చక్రంలో, హయ్యర్ హార్ట్ చక్రాలో, ఇది విశుద్ధకి హార్ట్ అనాహతాకి మధ్యలో ఉంటుంది అక్కడ, సహస్రారానికి కొంచెం ఎగువ స్థానంలో, చేతుల్లోను, ఫీట్ లోను, ఆరాలోను ఉన్న డిఎన్ఏ అన్నిటిలోకి ఈ సమృద్ధి ఎనర్జీస్ ని పాస్ చేస్తున్నట్టుగా భావించు. శరీరం అంతా కూడా ఈ కమలాత్మిక శ్రీ మహావిష్ణువు అయిన శ్రీ వెంకటేశ్వర ఎనర్జీ మరింతగా ఆ పింక్ గోల్డెన్ లైట్ మరింతగా నిండిపోతూ మనము ఏటినైతే సంకల్పించామో వాటిని స్థితం చేస్తూ ఆ సమృద్ధివంతమైన ఆ సంపద చక్రాన్ని చుట్టూ ప్రొటెక్షన్ ఏర్పడాలని కోరుతున్నాం. దాని యొక్క శక్తితో ఎప్పుడు నిరంతరం మనం ఆనందాన్ని కలిగించి ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించే అత్యధికమైన సమృద్ధిని నిరంతరం కలిగి ఉండాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎరుకలోకి వద్దాం ఫ్రెండ్స్. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా 2 చేతులు విడదీసి కళ్ళపైన బోర్లించుకుందాం. చేతుల్ని తొలగిస్తూ సరికాని ఎనర్జీ అంతా కూడా మూలాల అల్పియాన్ అగ్ని లోపలికి అంతిగా మారిపోతుంది. ఇక్కడికి వచ్చి సహకరించి మనలో ఉన్న సమృద్ధి చక్రాన్ని యాక్టివేట్ చేసినందుకు నా మాస్టర్ తెలియజేస్తున్నాను.